వద్దు కళ్యాణ్ గారు. సభకు నమస్కారం అధ్యక్ష. బడ్జెట్ మీద చర్చలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గత 5 నెలలుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ బడ్జెట్ ఎప్పుడు వస్తుందని చాలా ఎదురు చూశారు అధ్యక్ష. అసలు దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఎప్పుడు ఇలా 6-7 నెలలు ఓటాన్ బడ్జెట్తో గడిపేయడం అనేది జరగలేదు అధ్యక్ష. పోన్లేండి, ఎప్పటికైనా సంతోషం. ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు దగ్గరలో ఉంటుండగా బడ్జెట్ విడుదల చేశారు, చాలా సంతోషం అధ్యక్ష. ఇన్ని రోజులు బడ్జెట్ పెట్టకపోయేసరికి రాష్ట్ర ప్రజలందరూ అనుకున్నారు అధ్యక్ష, ఈ బడ్జెట్ మా తలరాతలు మార్చేస్తుంది అనేసి, అలాగే అద్భుతంగా ఉంటుంది అనేసి, అలాగే హామీలన్నీ అమలు చేసేస్తారని చాలా ఆశపడ్డారు అధ్యక్ష. కానీ ఆ రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్లు చల్లేట్టుగా ఉంది అధ్యక్ష ఈ బడ్జెట్ అనేది. అలాగే మొన్న మంత్రి గారు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించే సమయంలో చెప్పారు అధ్యక్ష, మొన్నటి ఎన్నికల్లో మేము 93% సీట్లు గెలిచాము. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం అనేసి, అలాగే ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళ మీద ఉన్న విశ్వాసానికి నిదర్శనము అనేసి. కానీ ఈ బడ్జెట్ పూర్తిగా చదివాక అర్థమైంది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల తాలూకా నమ్మకాన్ని వమ్ము చేశారు అధ్యక్ష, అలాగే వాళ్ళ ఆశలను కూడా అడియాసలు చేశారు అధ్యక్ష. అసలు ఈ బడ్జెట్ చూసాక ఎవరిని అడిగినా చెప్తారు అధ్యక్ష, మహిళలైనా, యువతైనా, అలాగే రైతులైనా నమ్మించి నట్టేట ముంచారు అనేసి, మోసపోయాము అనేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరిని అడిగినా చెప్పే పరిస్థితి ఉంది అధ్యక్ష. అసలు ఈ సూపర్ 6 పథకాల అమలుకి సంవత్సరానికి 74,287 కోట్లు అవసరం ఉంటే అవేవి కూడా కేటాయింపులు జరగకుండా ఓట్లేసిన ప్రజలను మాత్రం మోసం చేశారు అధ్యక్ష. తొలి బడ్జెట్లోనే ప్రజలను మోసం చేయడం చాలా దారుణం అధ్యక్ష. అలాగే 200 పైగా హామీలు ఇచ్చారు అధ్యక్ష, కనీసం 2 హామీలు కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు అధ్యక్ష. అసలు తొలి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు హామీల అమలు కోసం ఏ ప్రభుత్వమైన, నన్ను మాట్లాడివ్వండి ప్లీజ్, హామీల అమలు కోసం చాలా తాపత్రయపడతారు అధ్యక్ష. కానీ మోసం చేయడంలో తిరుగులేని చరిత్ర ఉన్న ఈ ప్రభుత్వం మాత్రం మరొకసారి ప్రజల్ని మోసం చేసింది అధ్యక్ష. ఎన్నికలప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000. ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు వీళ్ళందరూ ప్రచారం చేయలేదేంటి అధ్యక్ష? ఊరూరు డప్పు వేసి కొట్టారు అధ్యక్ష. చూసేసరికి ఆ డప్పు సౌండ్ మాత్రం బడ్జెట్ లో వినిపించలేదు అధ్యక్ష. ప్రతి ఇంటికి వెళ్ళి, ఆపండి అమ్మా, నాకు మాట్లాడనివ్వండి. ప్రతి ఇంటికి వెళ్ళి చిన్నపిల్లలకేమో నీకు 15,000, నిరుద్యోగులకేమో 36,000, మహిళలు కనిపిస్తే 18,000, 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు కనిపిస్తే 48,000, రైతులు కనిపిస్తే 20,000. ఇలా ప్రతి దగ్గర కూడా చెప్పారు అధ్యక్ష. ఈ బడ్జెట్ లో అవన్నీ ఎక్కడున్నాయి అధ్యక్ష? ఎక్కడున్నాయని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అసలు బడ్జెట్ లో ఈ బడ్జెట్ కి మేనిఫెస్టోకి అసలు కంపేర్ చేస్తే ప్రజల తాలూకా మైండ్ బ్లాంక్ అయిపోయింది అధ్యక్ష. నిజం చెప్తున్నా, ప్రజల తాలూకా మైండ్ బ్లాంక్ అయిపోయింది అధ్యక్ష. ఎన్నికలప్పుడే ఎవరికి ఏం కావాలన్నా చెప్పారు అధ్యక్ష. డబ్బులు లేకపోయినా పర్వాలేదు, సంపద సృష్టిస్తానని చెప్పారు అధ్యక్ష. సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానన్నారు అధ్యక్ష. ఏదో అధ్యక్ష సంపద సృష్టి? ఎక్కడ సంపద సృష్టి? వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం సంపద సృష్టి చేయలేదు అధ్యక్ష. ఆశ్చర్యం ఏంటంటే, ప్రతి ఇంటికి వెళ్ళారు అధ్యక్ష, వాళ్ళ నంబర్ తీసుకున్నారు, వాళ్ళకి ఒక ఓటీపీ చెప్పారు, వాళ్ళకి ఒక మెసేజ్ చూపించారు అధ్యక్ష. మీ కుటుంబానికి ఈ పథకాలు వస్తాయి, ఇన్ని వేలు వస్తాయి, ఇన్ని లక్షలు మీ అకౌంట్ లో పడిపోతాయి జూన్ నుంచి అని చెప్పారు అధ్యక్ష. ఏమో అధ్యక్ష, లక్షల రూపాయలు జూన్ గడిచిపోయింది, ఇప్పుడేమో నవంబర్ కూడా వచ్చేసింది అధ్యక్ష. అలాగే బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని బాండ్స్ పంచారు అధ్యక్ష. ఆ బాండ్స్ ఇప్పుడు ఏం చేసుకోవాలి అధ్యక్ష వాళ్ళు? అసలు ఆ బాండ్స్ కి ఈ బడ్జెట్ కి ఏమైనా సంబంధం ఉందా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అసలు ప్రజాగలం కాస్త ప్రజాగరలంగా అయింది అధ్యక్ష. సూపర్ 6 సూపర్ చీట్స్ గా అయిపోయింది అధ్యక్ష. ఈ బడ్జెట్ చూస్తే మేనిఫెస్టో ఏమో మాయాఫెస్టో అయిపోయింది అధ్యక్ష. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అనేది బాబు షూరిటీ ఎన్నికల గ్యారంటీలా తయారు చేశారు అధ్యక్ష. అసలు వీళ్ళు చెప్పిన పథకాలకి బడ్జెట్ లో కేటాయించిన నిధులకి పోలిస్తే తల్లికి వందనం, తల్లికి మంత్రి గారు అధ్యక్ష మాట్లాడుతుండేది అబద్ధాలు మాట్లాడుతున్నారనే విషయం మొత్తం మీడియా అంతా చూస్తున్నారు, రాష్ట్రం అంతా చూస్తున్నారు అధ్యక్ష. కాదు అధ్యక్ష, సత్యాలు మాట్లాడుతున్నారు. మేము రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు, అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టాం, పెన్షన్ ఇచ్చాం అధ్యక్ష.
పెన్షన్లు అయితే ఇచ్చాము మీరు- పెన్షన్ ఇచ్చాము అధ్యక్ష. మీరు last లో చెప్పండి. దీపం 2 కింద సిలిండర్లు ఇచ్చాము అధ్యక్ష. మీరు మరి ఏదైనా ఇవన్నీ నోట్ చేసుకోండి. చూస్తూనే ఉన్నారు కదా మీరు ఏదైనా అధ్యక్ష. నోట్ చేసుకోండి. మరి సిపిఎస్ రద్దన్నారు, వాళ్ళు నోట్ ఏం చేశారు చేసుకోండి. అధ్యక్ష? 2000 రూపాయలు పెన్షన్ 3000 చేసేస్తామన్నారు అధ్యక్ష. 5 సంవత్సరాలైనా చేయలేకపోయినారు అధ్యక్ష. వాళ్ళు చేసిన అప్పులు మేము తీర్చుకుంటూ మళ్ళీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. సంపద సృష్టించాం. ప్లీజ్. సంపద అవునా మేడం అధ్యక్ష? కూర్చోండి. మేడం నమస్తే అధ్యక్ష. అధ్యక్ష నాకు కాంట్రవర్సీ లేకుండా మాట్లాడండి. ఎవరు మాట్లాడినా కాంట్రవర్సీ లేకుండా మాట్లాడండి. బడ్జెట్ మీద మాట్లాడండి. టైంలో నాకు మాట్లాడనివ్వండి అధ్యక్ష. ఒకవేళ ఏమైనా వాళ్ళు చెప్పాలనుకుంటే నాది మాట్లాడేశాక ఇవి తప్పులు మాట్లాడానని నాకు చెప్పానండి అధ్యక్ష. అధ్యక్ష, ఈ బడ్జెట్ చూశాక ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకున్నారంటే కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టుగా తయారైంది అనేసి మా పరిస్థితిని ఫీల్ అవుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 98.5% హామీలు నెరవేర్చారు అధ్యక్ష. అతను ఇచ్చిన అమ్మఒడి ఆపేశారు అధ్యక్ష. రైతు భరోసా ఆగిపోయింది, విద్యా దీవెన ఆగిపోయింది, వసతి దీవెన, సున్నా వడ్డీ బకాయిలు అన్ని ఆపేశారు అధ్యక్ష. 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ఆపేశారు అధ్యక్ష. పాఠశాలల్లో నాడు నేడి పనులు ఆపేశారు. మత్స్యకార భరోసా లేదు, వాహన మిత్ర లేదు, కాపు నేస్తం లేదు, ఈబీసీ నేస్తం, చేయూత ఏమీ లేవు అధ్యక్ష. అసలు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చి పేదరికం నిర్మూలించడం కోసం ఉపయోగపడిన పథకాలని ఈ రోజు లేవు అధ్యక్ష. వీళ్ళు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేము ఎక్కువ ఇస్తాము, రెట్టింపు సంక్షేమం మేము ఇస్తాం చెప్పడంతో ప్రజలు నమ్మి ఓట్లేశారు అధ్యక్ష. ఈ బడ్జెట్ ప్రజల ఆశలు ఉసూరు మనిపించాయి అధ్యక్ష. ఈ రోజు తీసుకుంటే వీళ్ళ మేనిఫెస్టోలో మొదటి హామీ అధ్యక్ష మనం చూస్తే యువగలం 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాము, లేదంటే నెలకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష. 20 లక్షల ఉద్యోగాలంటే సంవత్సరంకి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అధ్యక్ష. ఇప్పటికీ 6 నెలలు అవుతుంది అధ్యక్ష. కనీసం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష. వీళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ 16,367 పోస్టులు ఇచ్చారు అధ్యక్ష. కానీ అందులో 10,000 పోస్టులు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష. ఎన్నికల వల్ల అది ఆగిపోయింది అధ్యక్ష. ఇప్పుడు నవంబర్ 5న అధ్యక్ష, నవంబర్ 5న డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఏది అధ్యక్ష? నవంబర్ 5 అయిపోయింది కదా, నోటిఫికేషన్ ఎక్కడుంది అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఉద్యోగాలు ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. 12 నెలలకి తీసుకుంటే 7,200 కోట్లు అవసరం. అది కూడా దాని గురించి రూపాయి కూడా ఒక పైసా కూడా ఇందులో విదల్చిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. జాబ్ క్యాలెండర్ రన్నింగ్ కామెంటరీ కరెక్ట్ కాదు. క్యాలెండర్ ఎక్కడుంది అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 చేస్తామన్నారు అధ్యక్ష. అంతకంటే ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్న పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1 నెల జీతం ఇస్తామన్నారు అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళు ప్రజల్లో అనుమానాలు సృష్టించడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి అది అంటే రోజు పుంకాలుగా వాళ్ళ పేపర్లో రాసుకోవడం, వీళ్ళు అనవసరంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి రాద్ధాంతం చేయడం. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం అధ్యక్ష. రాష్ట్రంలో 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ లో మేము పెట్టిన ప్రమాణాల మేరకు అది చాలా సింప్లిఫై చేశాం. ఆ ప్రమాణాల మేరకు ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపం 2 పథకం కింద మేము అందిస్తాం. దీని వెనక చెప్తా, మీకు బ్రేకప్ చెప్తా, ఏం పర్లేదు, తొందరపడమాకండి, బ్రేకప్ చెప్తా. రాష్ట్రంలో ఉన్న దీపం పథకం కింద లేదా ట్రైబల్ ఎల్పిజి పథకం కింద 57,81,161 కనెక్షన్స్ ఉన్నాయి. ట్రైబల్ ఎల్పిజి ప్యాకేజ్ కింద అంటే ప్రత్యేకంగా మహిళల కోసం ఇచ్చిన ట్రైబల్ ఎల్పిజి ప్యాకేజ్ లో 73,936 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దాని కింద 6,02,640 కనెక్షన్స్ ఉన్నాయి. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద 9,71,166 కనెక్షన్సే ఉన్నాయి అధ్యక్ష. టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీపీఎల్ కనెక్షన్స్ 74,28,803 అధ్యక్ష. జనరల్ కనెక్షన్స్ 80,93,197. దీని టోటల్
1,55,22,000 కనెక్షన్స్ అధ్యక్ష. ఇక్కడ ఎక్కడ సంఖ్యలో పొరపాటు లేదు. ఏ పథకం ప్రారంభించినా ఏ ప్రభుత్వం ప్రారంభించినా పూర్తి స్థాయిలో దీనిపైన అధ్యయనం చేసుకునే చేస్తాం తప్ప ఆ విధంగా ఉండదు. వీటితో పాటు మీ అందరికీ అర్థం అవ్వాల్సింది ఏంటంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఈ రోజున 5 రాష్ట్రాల్లో ఒక సిమిలర్ పథకం, అంటే ఈ స్థాయిలో కాదు కానీ తక్కువ స్థాయిలో భారతదేశంలో ఈ రోజు వరకు కూడా దీపం 2 పథకం మనం ఇంప్లిమెంట్ చేసే విధంగా 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ కి ఎక్కడ కూడా భారతదేశంలో జరగడం లేదు కార్యక్రమం. అది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ మేరకు మనం సూపర్ 6 లో పెట్టిన దీపం 2 పథకం కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ప్రధానమంత్రి గారిని కూడా కలిశారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా కేంద్ర మంత్రి గారికి కూడా నేను కూడా స్వయంగా వెళ్ళి నివేదించాం. డైరెక్ట్ గా మేమే బెనిఫిషియరీస్కి ఇవ్వాలంటే అటువంటి అవకాశం ఉన్న పాల్గొన్న సిస్టమ్ ప్రకారంగా వాళ్ళు పిఎఫ్ఎంఎస్ అంటారు, పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా డీబీటీ ద్వారానే వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఈ సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. సిలిండర్ డెలివరీ అయిన తర్వాతనే ఈ 25 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందో దాని మేరకే వాళ్ళు డెలివరీ చేస్తారు. కాబట్టి ఈ ఒక్కసారికైనా కనీసం మనం ప్రయత్నం చేద్దామని మేము ఢిల్లీకి వెళ్ళి ప్రయత్నం చేశాం. అది కుదరలేదు. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా దీని గురించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన మాట మేరకు లబ్ధిదారులకి ఖాతాలోనే డైరెక్ట్ గా మనం జమ చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది. దాని విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం అధ్యక్ష. అదే విధంగా గౌరవ సభ్యురాలు అడిగారు, ఈ మార్చి 31, 2025 వరకు రాష్ట్రంలో ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు అధ్యక్ష. ఇది ఎందుకు ఈ వెసులుబాటు కల్పించామంటే గ్యాస్ కంపెనీస్ ఒకే రోజున 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వలేరు అధ్యక్ష, సిలిండర్స్ ఇవ్వలేరు. వాళ్ళు కూడా ఎంటీ గ్యాస్ సిలిండర్స్ కావాలి. దాదాపు మీరే ఆశ్చర్యపోతారు సంఖ్య చెప్తే, ఇప్పుడు 15 రోజులు అయింది ఈ పథకం మొదలుపెట్టి. ఇప్పుడు వరకు 35,77,566 బుకింగ్స్ అయినాయి అధ్యక్ష మన రాష్ట్రంలో. 35,77,566 బుకింగ్స్ అయినాయి. అందులో ఒక్క సెకండ్ ఓపిక పట్టండి, ఈ ఫిగర్ చెప్పినా మీరు ఆశ్చర్యపోతారు. 25,64,951 డెలివరీస్ చేశాం అధ్యక్ష. 25,64,951 గ్యాస్ సిలిండర్స్ డెలివరీ చేశాం అధ్యక్ష. అమౌంట్స్ కూడా మేము ట్రాన్స్ఫర్ చేసింది 141,17,81,81,000 రూపాయలు అధ్యక్ష. డైరెక్ట్ గా బెనిఫిషరీస్ కి మేము ట్రాన్స్ఫర్ చేశాం అధ్యక్ష. కాబట్టి ఈ పథకం అద్భుతంగా సమర్థవంతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. వెసులుబాటు ఎందుకు కల్పించామంటే ఎంటీ గ్యాస్ సిలిండర్స్ కూడా రావాలి. ఈ గ్యాస్ కనెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుకింగ్ చేసుకున్న తర్వాత ఈ 3 కంపెనీస్ కూడా వాళ్ళకి డెలివరీ చేస్తారు అధ్యక్ష. ఇందులో ఎక్కడ కూడా వ్యత్యాసం లేదు, ఎవరికి అనుమానం లేదు, మీకు తప్ప. ప్రజలు అద్భుతంగా ఈ పథకాన్ని ఆశీర్వదించారు. మహిళలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం గురించి ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. మేము రాబోయే రోజుల్లో మేము ఇచ్చిన కమిట్మెంట్ మేరకు అంచనాలు అధ్యక్ష 2,700 కోట్ల రూపాయలు సుమారు ఖర్చు అవుతుందని మేము అంచనాలు వేసాం అధ్యక్ష. దాని ప్రకారంగా ఖచ్చితంగా మేము బడ్జెట్ చేసుకున్నాం, అన్ని విధాలుగా సిద్ధమయ్యాం. మేము వెసులుబాటు కల్పించి 4 నెలలకు ఒకసారి సిలిండర్ ఎందుకు ఇస్తున్నాం అంటే గ్యాస్ కంపెనీస్ కూడా ఆ విధంగా డెలివరీ చేయలేరు. కాబట్టి మేము ప్రజలకి ఈ 4 మంత్ పీరియడ్ అనేది మేము వెసులుబాటు కల్పించి 1 ఏప్రిల్ నుంచి 31 జులై వరకు ఒక సిలిండరు, 1 ఆగస్ట్ నుంచి 30 నవంబర్ వరకు మరొక సిలిండరు, 1 డిసెంబర్ నుంచి 31 మార్చి వరకు మరొక సిలిండర్ మేము అందిస్తున్నాం అధ్యక్ష. ఇందులో ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా సమస్యల పైన ఆ 7,000 ఫోన్ కాల్స్ లో కూడా మా అధికారులు సమర్థవంతంగా ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా తేల్చాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం 1,801 మందికే బెనిఫిషరీస్ కి అమౌంట్ అందలేదు అధ్యక్ష. అది కూడా ఈ ఆయిల్ కంపెనీస్ తో మేము కలిసి ప్రతిరోజు చర్చించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో ఇటువంటి పథకం ఎక్కడ జరగలేదు, ఈ స్థాయిలో జరుగుతుంది. కాబట్టి ఈ ఒక్కసారి చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడ ఉన్నా కూడా వాటిని మేము ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా వినియోగదారులకి మేము అందించే విధంగా ఈ దీపం 2 పథకం ప్రజల్లోకి అద్భుతంగా తీసుకెళ్తాం అధ్యక్ష. ఎంతసేపు మంత్రి గారు చెప్తున్నారు 1,54,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు అని చెప్తున్నారు. అది మాకు తెలుసు అధ్యక్ష, కానీ అందులో ఎంత మందికి ఇస్తున్నారు అనేది మాకు క్లియర్ గా కావాలి. ఎందుకంటే వీళ్ళు విడుదల చేసింది 885 కోట్లు అధ్యక్ష. ఈ డబ్బులు సరిపోవు కదా. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ రేటు ప్రకారం తీసుకుంటే 1,54,00,000 మందికి ఈ డబ్బులు సరిపోవు కదా. అంటే కొందరిని కట్ చేసేస్తున్నారు. ఎంత మందిని కట్ చేసేస్తున్నారు, ఎంత మందికి ఇస్తున్నారు అనేది మాకు క్లియర్ ఫిగర్ కావాలి అధ్యక్ష. అది అలాగే అధ్యక్ష
కూర్చోండి. అంటే మంత్రి గారు ప్రభుత్వం సబ్సిడీ కేవలం 25 రూపాయలే. 876 రూపాయలు పర్ ప్రభుత్వం సబ్సిడీ కేవలం 25 రూపాయలే. 876 రూపాయలు పర్ సిలిండర్ కాస్ట్ అయ్యే పథకంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ కేవలం 25 రూపాయలే. మన రాష్ట్రంలో 851 రూపాయల చొప్పున ఈ సిలిండరు ప్రతి జిల్లాలో కూడా మేము చేస్తున్న ఈ కార్యక్రమం అద్భుతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నాం. మహిళలందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా వాళ్ళ ఆరోగ్యం గతంలో దీపం పథకం ప్రారంభించినప్పుడు మహిళలనే దృష్టి పెట్టుకుని ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసుకొచ్చారు ఆ పథకాన్ని. మహిళలకి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు, ప్రతి ఇంట్లో కూడా ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో అదే చెప్తున్నా అధ్యక్ష, 2 సార్లు చెప్పాను అధ్యక్ష, అదే చెప్తున్నా అధ్యక్ష, 2 సార్లు చెప్పాను అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న గ్యాస్ కనెక్షన్స్ 1,55,22,000 ఇది ఉన్న డేటాబేస్. ఆ డేటాబేస్ ని మా రైస్ కార్డ్ డేటాబేస్ తోటి, ఆధార్ కార్డ్ వేసిన డేటాబేస్ తోటి అనుసంధానం చేసుకుని ప్రతి ఒక్కరికి మేము అందిస్తాం. మీకెందుకు ఇబ్బంది దాని గురించి? మీరెందుకు ఏదో విధంగా అనుమానాలు తీసుకొస్తున్నారు ప్రజల్లోకి? ఇంత సమర్థవంతంగా ఒక పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి 35,77,000 మంది ఈ రోజుకి బుకింగ్ చేసుకున్నారు అధ్యక్ష. ఊరికే వీళ్ళు కావాలని అనుమానాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అద్భుతంగా దీపం 2 పథకం ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాం అధ్యక్ష. కూర్చోండి. ఓకే మేడం కూర్చోండి. క్వశ్చన్ నెంబర్